గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ ఎపిసోడ్ లో మనము క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కు సంబంధించి కొన్ని విషయాలు అయితే నేర్చుకోవడం జరిగింది. అదేమిటి అంటే గనక అప్ సైడ్. సో ఈ అప్ సైడ్ గనక డైరెక్షన్ లో విగ్ గనక అప్ సైడ్ ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది అనే దాని మీద మనమైతే లాస్ట్ ఎపిసోడ్ లో చూసాము. సో ఇప్పుడు వచ్చేసి క్వైట్ ఆపోజిట్. ఏమిటి అంటే గనక డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ గనక వస్తే గనక ఈ డౌన్ సైడ్ డైరెక్షన్ లో వస్తే కనుక ఈ డౌన్ సైడ్ ఉంది కదా, సో ఈ డౌన్ సైడ్ డైరెక్షన్ లో ఇప్పుడు మనము ఎటువైపు వెళ్ళాలి? సో ఈ డౌన్ సైడ్ డైరెక్షన్ వచ్చేసింది, మనం వెళ్ళిపోతున్నాము కదా. సో ఇదేంటి విగ్గు చూడండి ఇక్కడ, ఇదిగో సరి కనిపిస్తలేదు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం, బ్లాక్ తీసుకుందాం, బెస్ట్ ఇదే. సో ఈ డైరెక్షన్ లో కనుక చూస్తే గనక మనకి ఇక్కడ వచ్చేసి ఏంటిది, ఇది ఓపెన్, ఇక్కడ వచ్చేసి ఏముంది ఇక్కడ క్లోజ్. సో ఈ ఓపెన్ క్లోజ్లు కనుక మనం చూసుకుంటూ వెళ్తే గనక మనకు డిఫరెన్స్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? మనము ఓపెన్ కు క్లోజ్ కు మధ్యలో ఉన్నటువంటి విగ్ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. సో అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకున్న డౌట్స్ అడగండి. దేనికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. నా పేరు రవికుమార్, ఆల్ మైటీ ట్రేడర్స్ తెలుగు, ఇది నా ఛానల్ నేము. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి థర్డ్ ఎపిసోడ్. సో ఈ క్యాండిల్ వచ్చేసి మనకు 9:15 to 9:30 నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ క్యాండిల్లోనే మనము మార్కెట్ ప్రొడిక్షన్ చేసుకోవడము ఎలా, అసలు ఫస్ట్ క్యాండిల్ ఏర్పడుతుంది ఎలా, ఎలా ఏర్పడవచ్చు అనే దానికి వచ్చేసి వేరే మెథడ్ ఉంటుంది. అది కాదు, కానీ ఫస్ట్ ఏంటిది, ఇప్పుడు మనం ఫస్ట్ క్యాండిల్ ఏర్పడ్డ తర్వాత ఎలా, ఏమి చేసుకోవాలి, ఎలా మనం ప్లాన్ చేసుకుంటే గనక మనము ఇక్కడ గెట్ అవుతాము అనే దాని మీద అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఏం చెప్తున్నానంటే, ఈ క్యాండిల్ వచ్చేసేమో 9:15 క్యాండిల్, గుర్తుపెట్టుకోండి, 9:15 AM ఇంటూ 9:30 AM, 15 minutes టైం ఫ్రేమ్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఈ టైం ఫ్రేమ్ గనక మనము మిస్ అయిపోతే గనక చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసమనే ఆల్రెడీ విన్న వాళ్ళకు కొంచెం బోరుగా ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఎవరైనా వింటుంటే కనుక వాళ్ళకు కూడా తెలియాలి కదా అసలు ఏం జరుగుతుంది అనేది. సో దానికోసం అని చెప్పేసి నేనేం చేస్తున్నానో ఈ టైం ఫ్రేమ్ని పెట్టడం చూస్తున్నాను. మళ్ళీ ఒకసారి టైం ఫ్రేమ్ గురించి చెప్పడం చేస్తున్నాను. ఓకే, మనము దీనికి సంబంధించినటువంటి మెయిన్ మ్యాటర్లకి వచ్చేద్దాం. ఇంకా సో లాస్ట్ ఎపిసోడ్లో మనం వచ్చేసి అప్ సైడ్ డైరెక్షన్ చూసాము. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, డౌన్ సైడ్ డైరెక్షన్ చూస్తున్నాం. ఇంకా అప్ సైడ్ డైరెక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన దేని గురించి, డౌన్ సైడ్ డైరెక్షన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ డౌన్ సైడ్ డైరెక్షన్ మాట్లాడేటప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ డౌన్ సైడ్ డైరెక్షన్ ఏదైతే ఉందో, సో ఈ డౌన్ సైడ్ డైరెక్షన్ కు మనం క్యాండిల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అంటే దాని అర్థం ఏమిటి? ఎస్టర్డే ఎక్కడో ఒక చోట మార్కెట్ అనేది క్లోజ్ అయి ఉంటుంది కదా. సో ఎస్టర్డే ఎక్కడో ఒక చోట మార్కెట్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. అది గ్రీన్ కావచ్చు, రెడ్ కావచ్చు. ఇది దీనికి లాస్ట్ క్యాండిల్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంటే తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి ప్రస్తుతానికి ఎలాగైనా ఉండనివ్వండి. ఇక్కడ మనకు ఒక క్లోజింగ్ ఉంటుంది, దీన్ని గుర్తించాలి మనం. ఓకేనా, ఇక్కడ మనకు ఒక క్లోజింగ్ ఉంటుంది. సో ఈ క్లోజింగ్ను కనుక మనం గుర్తిస్తే కనుక అప్పుడు మాత్రమే మనం ఏదైనా నేను ఫస్ట్ చెప్పాను కదా ఏంటంటే, ఎస్టర్డే క్లోజింగ్ వచ్చేసి ఇది టచ్ చేసి ఉండకూడదు. ఇప్పుడు మనం ఏదైతే ఒక స్ట్రాటజీ మాట్లాడుతున్నామో ఆ స్ట్రాటజీకి సంబంధించి ఎస్టర్డేకి సంబంధించినటువంటి 15 minutes క్యాండిల్లో బాడీ కానీ విగ్ కానీ ఏమీ కూడా టచ్ చేయి ఉండకూడదు. ఇది రూల్. సో ఆ రూల్ ప్రకారంగా కనుక మనం వెళ్తేనే దీని యొక్క సక్సెస్ రేట్ అనేది మనము ఎంజాయ్ చేయగలుగుతాం. లేదు టచ్ చేసింది నేను నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతాను అంటే మాత్రం ఇబ్బంది పడతాం. టచ్ చేసినప్పుడు ఎలా చేయాలో మార్కెట్ను అది మనం నెక్స్ట్ వచ్చే క్లాసులలో చెప్పుకుందాము. టచ్ చేసినప్పుడు ఎలా మనం బిహేవ్ చేసుకోవాలి, టచ్ చేయకపోతే ఎలా అనేది. ఫస్ట్ అనేది ఏమిటి, టచ్ చేయకపోతే కనుక ఎలా మనము మార్కెట్ను చూడాలి. సో ఇంకొక విషయం, కొత్తగా ఉన్న వాళ్ళకి ఒక విషయం కూడా చెప్పాలి. అదేమిటి అంటే కనుక చూడండి, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, అది కూడా గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఒక దాంట్లో చూశాను రాలేదని మాత్రం అనుకోవద్దు. రెండిట్లో సేమ్ డైరెక్షన్ ఉండాలి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఓకేనా? సో ఇదైతే కనుక తీసేస్తాను. ఎందుకు అంటే కనుక ఇదంతా కూడా మీకు చెప్పేశాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంకా నెక్స్ట్ ఎస్టర్డే క్లోజింగ్ వచ్చేసి హెడ్డింగ్ ఏమైనా రాయమంటారా? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని చెప్పేసి రాస్తాను. ఎందుకైనా మంచిది. కొంచెం ఎవరైనా చూస్తున్న మధ్యలో వచ్చినా కూడా అర్థమవుతుంది కదా ఏంటిది మనం ఏం చేస్తున్నాం అనేది. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని కూడా చెప్పను, ఎందుకంటే ఈ యొక్క స్ట్రాటజీస్ క్యాండిల్ స్టిక్ను పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే కనుక సో ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రీ. సో మీరు నేర్చుకునేటప్పుడు క్యాండిల్ స్టిక్ ఇది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుంటూ వెళ్తాం. ఇప్పుడు చూడండి, ఇది డౌన్ సైడ్ ఉంది. ఇది కనుక ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ టచ్ చేయలేదు. ఈ గ్యాప్ అనేది అలాగే ఉంది. చూడండి ఒకసారి, ఈ గ్యాప్ అనేది అలాగే ఉంది. సో ఈ గ్యాప్ను కనుక టచ్ ఇప్పుడు మనకు ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ ఏరియాలో స్టార్ట్ అవుతుంది కదా. సో నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా? సో మన డైరెక్షన్ డౌన్ సైడ్కు ఉంది కాబట్టి మేబీ మనం డౌన్ సైడ్కు ముందు చూసుకుంటూ వద్దాం ఏం చేస్తుంది అనేది. సో ఇలా కనుక మనకు వచ్చేస్తే కనుక రెడ్ క్యాండిల్ గీద్దాం. ఎందుకు అంటే అప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది మనకు ఏం చేస్తున్నాం అనేది. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మన క్యాండిల్ కనుక ఇలా వచ్చింది అనుకున్నాం. ఇలా వచ్చేసి మనం దీన్ని టచ్ చేయలేదు అప్ సైడ్. ఏది ఈ లైన్ ఏదైతే ఉందో అప్ సైడ్ దీన్ని టచ్ చేయలేదు. అలాగే డౌన్ సైడ్ బాడీని మొత్తం కూడా క్రాస్ చేసేసింది, విగ్గును కూడా క్రాస్ చేసింది. సో దీనికి దగ్గరకు వచ్చేసింది. ఇది ఎస్టర్డే క్లోజింగ్కు దగ్గరకు వచ్చేసింది కానీ టచ్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? మనకేమో డౌన్ సైడ్ అని తెలుసు, మార్కెట్ డౌన్ సైడ్ అని తెలుసు. కానీ ఈ క్యాండిల్ ఏం చేసింది? ఇది క్రాస్ అయితే చేసింది కానీ ఎస్టర్డే క్లోజింగ్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ టచ్ చేయట్లేదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా చూడాలి? క్లోజింగ్. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా చూసి ముందుకు నడవాలి? దీన్ని చూడాలి అంటే కనుక ఏం చేయాలి అంటే, ఇది ఎప్పుడైతే ఈ మధ్యకు ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎంతవరకు? మ్యాక్సిమం మిడిల్ ఇంతవరకు మాత్రమే. దాని తర్వాత ఏం చేస్తుందో తెలుసా? మార్కెట్ దబ్బడి పడిపోతుంది కిందికి. నిన్న ఎస్టర్డే క్లోజింగ్ క్యాండిల్ను కూడా దాటేసి ఇంకా పూర్తిగా కిందికి వచ్చేస్తుంది. ఊహించలేనంత కిందికి వచ్చేస్తుంది మార్కెట్. అలా కాదు, మనకు అలా జరగకుండా గనక మార్కెట్ వేరే విధంగా జరిగింది అనుకుందాం. ఎలా? ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి దీనికి టచ్ చేసి విగ్ ఆర్ బాడీ ఎనీవన్ ఇక్కడ గనక టచ్ చేసి లేదా ఇక్కడ టచ్ చేసి ఇది గనక రివర్సల్ తీసుకున్నదే అనుకుందాం, పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. చిన్న తేడా, టచ్ చేస్తే ఒకటి జరుగుతుంది, టచ్ చేయకపోతే కనుక ఒకటి జరుగుతుంది. అదిగా ఫస్ట్ క్యాండిల్ అయినా సరే ఈ రేంజ్లో కనుక మనకు టచ్ చేసి ఫస్ట్ క్యాండిల్ అయినా సరే ఈ రేంజ్లో కనుక టచ్ చేసి మళ్ళీ కనుక అది రివర్సల్ తీసుకున్నది అంటే మాత్రము ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎస్టర్డే క్లోజింగ్ అనేది బాగా స్ట్రాంగ్. టచ్ చేసి వెళ్ళిపోతే దాన్ని బ్రేక్ చేయకుండా కనుక వెనక్కి వెళ్ళిపోతే కనుక కొంచెం డిస్టెన్స్లో కనుక ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తుందో తెలుసా మార్కెట్? ఈ స్ట్రెంగ్త్ అనేది దానికి సరిపోలేదని దాని అర్థం. సో ఈ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే దానికి సరిపోకుండా ఉంటుందో ఇది నెక్స్ట్ ఏం చేస్తుంది? పూర్తి కొంచెం వెనక్కి వెళ్ళి బలంగా ముందుకు తన్నుకొస్తుంది. ఇప్పుడు మనకు దేనికైనా ఢీ కొట్టాలంటే ఏం కావాలి?
ఎప్పుడైనా ఈ గొర్రెపోతులు పోట్లాడుతుంటాయి చూసారా, ఎలా ఒక 2 స్టెప్పులు వెనక్కి, అదే మనం పులి 2 స్టెప్పులు వెనక్కి వేసిందంటే తగ్గినట్టు కాదు, ఇంకా బలాన్ని వచ్చినట్టు. సో ఇది గనక 2 స్టెప్పులు వెనక్కి వేసింది అంటే గనక ఇక్కడ చూడండి, ఈ యాంగిల్లో గనక 2 స్టెప్పులు ఇది వెనక్కి వేసింది, ఇక్కడి నుంచే క్లోజ్ అయిపోయి మార్కెట్ అనేది అప్ సైడ్ తీసుకుంది అంటే కనుక, అంటే ఈ పాయింట్ చూపిస్తున్నాను నేను, ఈ పాయింట్. సో తీసుకుంటే కనుక ఎలా ఉంటుంది మార్కెట్, బీభత్సం సృష్టించేస్తుంది డౌన్ సైడ్కి. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఎలా కొన్ని లైవ్ ఉన్నటివి చూద్దాము, అలాగే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది కూడా రేపు ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.